ఇప్పుడు సినిమాలంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చాలా మంది కథలు రాసుకుంటారు, సరదాగా ఊహించుకుంటాం ఇమాజినరీ స్టోరీస్. ఎందుకంటే సినిమా చూసిరా గానీ అబ్బే అలా తీసి ఉండకూడదురా, ఇడేదో పెద్ద తీసేవాళ్ళగా సో అలా మనం అనుకుంటాం. కాబట్టి అలాంటి కథలు ఎవరి దగ్గర ఉన్నాయి, వెరైటీ తేడా స్క్రిప్ట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మేడం గారు రండి. నేను ఒక మీకు డిఫరెంట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా ఇవాళ. డిఫరెంట్ స్టోరీ? యా, డిఫరెంట్ స్టోరీ. ఫ్లోర్ లో చిన్నపిల్లలు సైలెన్స్ అమ్మా. ఓకే, ఏంటంటే ఇది మన భారీ బడ్జెట్ సినిమా అన్నమాట. ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? మీరే అనుకున్నాను. ఏం లేదు, జస్ట్ ఒక 50,000 crores చాలు, ఎక్కువ. 50,000 crores ఎన్ని సున్నాలు ఉంటాయి? మన స్టోరీకి వచ్చేస్తే ఇప్పటి వరకు నువ్వు మామూలుగా స్టేట్ హిట్స్ లేకపోతే మన బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ హిట్స్ అలాంటివి చూసుంటావు. ఇది ఎట్లా అంటే ఒక రేంజ్ లో సూర్యుడి మీద కూడా ఆడేస్తుంది సినిమా. నవగ్రహాలన్నీ కూడా మన గురించే మాట్లాడుకుంటే ఇది. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేస్తే ఒక విలన్ ఇలా పరిగెడుతూ ఉంటాడు. విలన్ ఎప్పుడైనా ఇలా పరిగెడతాడా? సరే, ఇలాగా పరిగెడతాడు. ఓకేనా? విలన్ ఎలా పరిగెడతాడు చూపి. ఓకే, పోలే, విలన్ పరిగెట్టాడు. ఓకే, వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో హీరోయిన్ కాపాడండి కాపాడండి అని అరుస్తుంటాడు. ఎలాగా? కాపాడండి కాపాడండి. కాదది కాపాడండి అనాలి. ఓకే, కాపాడండి, హెల్ప్ 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 అని అరుస్తుంటాడు. వెనక నుంచి ఇంకా అన్ని తోటకూరలు పాలకూరలు అన్ని ఇట్లా ఎగురుతుంటాయి అన్నమాట గాల్లో. నీకెందుకురా ఈ వయసులో? హీరో వెళ్తుంటాడు, విలన్ వెళ్తుంటాడు, హీరో వెళ్తుంటాడు, విలన్ వెళ్తుంటాడు, హీరో వెళ్తుంటాడు, విలన్ వెళ్తుంటాడు. హీరో భయపడుతున్నాడు, గజ్జి కుక్క లాగా వెంటబడుతూనే ఉన్నాడు హీరో అని చెప్పేసి. విలన్ ఏం చేస్తాడు, ఇంకా ఆ పక్కన ఒక బైక్ ఉంటది, అది తీసేసుకుంటాడు. ఇంకా అయిపోయి ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా ఎలా అంటే నీకు బైక్ నడపడం రాదా? అలాగే వెళ్ళిపోతుంటాడు. ఇంకా అయిపోయి మన హీరో ఉరుకో చురుకు చురుకు ఆగుతాడు. ఆగిపోతాడు అక్కడ, చూస్తాడు. ఇంకా అయిపోయి ఖైదీ నెంబర్ 1 గుర్తొస్తుంది. ఇక ఇక్కడ పైన ప్లేన్ వెళ్తుంటది. పైన ప్లేన్ వెళ్తాడు, ఎవరైనా చూసిస్తే మళ్ళీ ఆగరాదు, చెప్పలేదు. సారీ, పైన ప్లేన్ వెళ్తుంటది, పట్టేసుకుంటాడు, ఎగిరి పట్టేసుకొని విలన్ పైన కిస్ చేస్తాడు. అదేమన్నా గాలిపటమా? ఏరోప్లేన్ పట్టుకుని విలన్ మీద వేస్తాడా? 50,000 crores ఊరికే అవుద్దా? ఊరికే అవుతా మరి. అయిపోయి ఇంకా విలన్ డోర్ తీసుకుని ప్లేన్ లోపలికి వెళ్ళిపోతాడు. విలన్ కింద పడిపోతాడు. అప్పుడు ఇంకా విలన్ దగ్గరికి హీరో వెళ్ళి ఆ దేవుడు దిగి వస్తున్నా, ఆకాశమే దిగి పడుతున్నా, పెళ్ళాకి ఎదుటే నిలుచున్నా. అయిపోయింది, సూపర్. ఇంకా అయిపోలేదు, అవ్వలేదు, కాస్త ఆగు. అయిపోయి ఇంకా మంచిగా పోజ్ తీసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వింటరా కథ విన్నా, నేను యాక్ట్ చేయట్లే. లేదు లేదు, నేను ఇంకా కొట్టను, వచ్చేసి నువ్వు ఇంకా హీరో ఇంకా హీరోయిన్ కి వచ్చి ఇక్కడ హీరోయిన్ ఇక్కడ హీరో ఇక్కడ ముందే ప్రిపేర్ అయిపోతున్నావా? హీరోయిన్ కి బ్యాగ్ తెచ్చి ఇచ్చేస్తాడు. ఇంకా ఏముంది విను రాదు, బెండకాయలు కొనుక్కుని ఉంటుంది కిలో. హీరోయిన్ ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకా నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, కథగా నేనే మారాలి, నీ నీడైతే నడవాలి, నీ నిజమై నీ నిలవాలి, నేనే కావాలి. నాకే తెలియని చూపించి నీకై పుట్టాననిపించి భలే వచ్చింది ఈ సాంగ్. ది ఎండ్, సూపర్.
ఇక్కడతో అయితే హీరోయిన్ కలిసేసారు కదా, విలన్ చనిపోయాడు. విలన్ చనిపోలేదు, హాస్పిటల్లో హీరోయిన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసి అందులో ఒక ఫోటో మిస్ అవుతుంది. ఆ ఫోటో గురించి అబ్బా ఆమె ఫుల్ ఏడుస్తుంటది. ఇంకా ఏడుస్తుంటే హీరో అసలు తట్టుకోలేక ఇంకా మళ్ళీ వెళ్తాడు ఇంకా విలన్ దగ్గరికి ఆ ఫోటో ఎక్కడ పోయిందని అడగడానికి పోతే విలన్ ఏం చేస్తాడు, అందరు రౌడీలను పంపించేస్తాడు. రౌడీలు అందరూ వాడిని గిబా గిబా గుద్దేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ పట్టుకొని అందరు కలిసి అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా పానొచ్చిందిరా, వానల్లోన వరదొచ్చిందిరా, ఎండేలోగా పానొచ్చిందిరా. భలే వచ్చింది అసలు, నేను అనుకోలే కూడా అలా. ముగ్గురితో డాన్సెస్ అంటే నేను విజిల్ వేస్తాను. ఏ సాంగ్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా పర్లేదు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అందులో టైటిల్ సాంగ్, అది టైటిల్ సాంగ్ ఏంటి భయ్యా? ముగ్గురు బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లి తాకుతోంది తమకం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. ఏదో రిసెప్షన్ వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోతాడు. ఇలా ఓకే. ఒకసారి వేస్తా నేను, సెకండ్ టైం నేర్చుకోవాలి. సూపర్, నేర్పిస్తా, సెకండ్ టైం నేర్చుకోవాలి. భలే వచ్చింది అసలు, ఇలా అంటే అసలు నా బూత్ నా భవిష్యత్. ఓకే, థ్యాంక్ యూ అండ్ సూపర్ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. సూపర్ స్పోర్టివ్ గా ఇవాళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వెళ్తుంది. సో వాళ్ళ చేతికి ఒక మొక్కను అందిస్తాం అండ్ వాళ్ళు దాన్ని ఇంటి దగ్గర కుదిరిన చోట దాన్ని నాటితే ఇంకా ఆనందం. దానికి కాస్త వాటర్ పోసి దాన్ని పెంచి పోషించి దాంతో పాటు ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తే ఇంకా ఆనందం. రైట్? సో లెట్స్ సేవ్ ట్రీస్. సో మీలో ఆ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటుంది. అయ్యో, కంగ్రాచులేషన్స్. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లి తాకుతోంది తమకం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీకు ఐదో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి వన్ డే ట్రిప్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజమండ్రి రాసుకో తగ్గిపోద్ది.
గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడే